మనోరమాలో మీ అందరికీ వెల్కమ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల పులుసు. దీనికి కావాల్సిన వస్తువులు చూసేద్దాం రండి. 1 కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రమీన్ చేప పీసులు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, 3 టీ స్పూన్ గసగసాలు, తాలింపుకి ఆవాలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకునేటివి, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు లైట్గా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ మీద గసగసాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. గసగసాలు చిట్పట్లాడేదాకా ఫ్రై చేసి ఈ కొబ్బరితో పాటు అవి కూడా మిక్సీలో వేసి పౌడర్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గసగసాలు ఫ్రై అయిన తర్వాత పాన్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇంకా పచ్చిమిర్చి వేసి ఒక 5 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి స్టవ్ ఆయిల్ లేకుండానే పాన్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు, గసగసాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఈ పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసాలు ఉంది కదా, దీంట్లోనే ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లో కొబ్బరి పొడి, గసాల పొడి, ఉల్లిగడ్డతో పాటు ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 5-6 స్పూన్లు చింతపండు రసం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం ఇంకా అవసరం ఉంటే పులుపు తర్వాత కర్రీలో వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 గరిటెలు బాగా వేసుకోవాలి. బాగానే పడుతుంది ఆయిల్. ఒక 2 గరిటెలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు వేడైన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్ ఒక లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది బాగా. దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ బయటికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో పులుపు చూసుకోవాలి. పులుపు తక్కువ అయింటే ఒకవేళ చింతపండు రసం మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా చూసుకోవాలి. అప్పుడే ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. కర్రీ రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నాం. చేప పులుసు రెడీ.